కావున 50 మంది భక్త మహాశులు విచ్చేసి ఇక స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరీ కోరుచున్నాం. చుట్టూరి దుర్గా ప్రసాద్ గారు, మల్లుల సత్యనారాయణ గారు వారి ఇద్దరు ధన సహాయంతో తిరిగి వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కౌరి వెంకటేశ్వరరావు గారు చిన్న కుమార్తె సరస్వతి వారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క ముగ్గురు అక్క చెల్లెళ్ళు కోకోనట్ రైస్ వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. ఒక్క భాస్కర్ రావు గారు చిన్నారెడ్డి గారు, బుజ్జి రవికుమార్ గారు 50 కాపాడని కోరుతున్నాం. గొప్పల అర్జున్ రావు గారు కుమారుడు గోపాలం గారు వారి యొక్క ధన సాయంతో కొత్తిమీర పచ్చడి వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. పీతాని మల్లేశ్వరరావు గారు వారి యొక్క ధన సహాయంతో డైమండ్ సిప్స్ వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. పొట్లూరి రామకృష్ణ గారు 25 కేజీల బియ్యం వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కడలి సుబ్బారావు గారి కుమారుడు శ్రీనివాసరావు గారు 25 కేజీల బియ్యం వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కౌరి పెద్ద నాగేశ్వరరావు గారి కుమారుడు సుబ్బారావు గారు వారి యొక్క ధన 30 ప్లేట్లు వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. దోనబోయిన రామకృష్ణ గారు, దొంగ గణేష్ గారు మొక్కతో జట్టు వారి యొక్క ధన సాయంతో 25 కేజీల బియ్యం వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. సిరిగినేడి రవి కుమార్ గారు 25 కేజీల బియ్యం వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడమని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క 2వ వారం సందా రూపం ఇచ్చిన దాతలు సాధనాల ఆదినారాయణ గారు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడమని కోరుతున్నాం. నాలం ప్రసాద్ గారు 100 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కడగట్ల ఆంజనేయులు గారు మోహన్ గారు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. బొలిశెట్టి కృష్ణ గారు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. బొక్క కోటయ్య గారి కుమారుడు నాగరాజు గారు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. చలబోయిన సత్యనారాయణ గారు నెల్లూరు వాస్తవులు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. చలబోయిన వెంకటేశ్వరరావు గారు నెల్లూరు వాస్తవులు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. చలబోయిన శ్రీనివాసరావు గారు నెల్లూరు వాస్తవులు 500 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కడలి లక్ష్మణరావు గారు 1000 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. కడలి రామకృష్ణ గారు కుడుపూడి ఏడుకొండ గారు బావగారు 1000 రూపాయలు విరాళంగిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవెల్లా కాశీ కాపాడని కోరుతున్నాం. చుట్టూరి హేమంత్ కుమార్ గారు 500 రూపాయలు వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామి కాశీ కాపాడని కోరుతున్నాం.
వస్తుంది ఆవిడ వస్తుంది పూజారి. తొమ్మిది బూర్లు అయింది తెప్పించు. అమ్మ కట్టుకొచ్చారంటే 9 బూర్లు 3 ఏప్రిల్ 3 9 పట్టమ్మ నువ్వు తమ్ముడిని ప్రసాదం పెట్టేస్తున్నాం అన్నారు. అయ్యా 5 బూర్ల 9 అయింది. ఎల్లు పెట్టుకొచ్చి అమ్మ కట్టండి. నాకు వాసులు వేయండి అమ్మ దగ్గర. ఇక్కడ అక్కడ ఆవిడకి ఆవిడ అక్కడ పెట్టాలి కదా. తీసేసి నాకు పచ్చ కాదులు కావాలి. తమ్ముడా మొన్న చెప్పానా అప్పుడు నువ్వు పచ్చగదిలో అన్నావు అనుకో వీళ్ళందరూ పరిగెడతారు. ఇప్పుడు ఎక్కడ పరిగెడతారు? ఎక్కడికి వెళ్ళరు. నాకు వాసం వచ్చారు కదా. ఎక్కడికి వెళ్తా ఇప్పుడు చూసావు మా ఆ కోటకేమో బెదిరికొండ వెళ్ళిపోయింది. ఇప్పుడు బెదవాడ వెళ్ళిపోండి. అదనమాట మేక దగ్గర వెళ్ళిపోండి. మేక దగ్గరికి నైవేద్యారా బట్టెట్టావా? నైవేద్యం నాకు పోయి అమ్మవారికి వేసి నేను అమ్మనే. అటు ఇటు ఉండండి అమ్మా, అటు ఇటు ఉండండి. అటు ఇటు అటు ఇటు ఉండండి అమ్మా. అటు ఇటు ఉండు 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 ఎద్దుగా పెట్టిన తర్వాత నివేదన చేసి లోపల ఉన్నా శతమో చెబుతురు కదా. పచ్చకాయలు తీసి పంపే మా అమ్మ చెప్తే ఆ టైం ఏదో తీసింది మరి తెచ్చారా బూర్లు? తెచ్చారు. అది తృప్తిగా ఉంటది. నువ్వు కూడా వెళ్ళి నువ్వు అది ఆఫ్ చేసి అది ఆఫ్ చేసి అది ఆఫ్ చేసి ఇది ఎక్కడ పెడతావు పెట్టు. ఓ తమలపాకులో పెట్టు. అక్కడ ఉన్నాయా వెళ్ళి నువ్వు దండం పెట్టు. ఈవిడికి బొట్టు పెట్టండి. ఏమని ఇలా రమ్మ బొట్టు పెట్టి ఈవిడికి దీంట్లో పెట్టు. నీళ్ళేమంట విజయవాడలోని నన్ను పెట్టుకున్నారు నివేదన చేసి ఉండు 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 నువ్వు ఆగు ఆగు. మూడే పిల్ల పెట్టావా? నిండుగా ఉండాలి. అప్పుడు కూర్చుంటారు అవునా? ఇంకేం లేదు.
అవునా అంటే ఏమ్మా? అమ్మవారికి వెళ్ళి కలగే ఎడతాం. ఏమా అయిపోయిందా? నివేదన చేస్తారా? ఇప్పుడు ఫైనల్ నివేదన చేస్తారు. నాకు బండారు ఇయ్యి కొన్ని అగరబత్తి లేరా బాగా నాకు దా, లేరా కాదు పొగలేదన్నా. నివేదన చేసిన తర్వాత పొగ నువ్వు ముందు పొగ వేస్తున్నావు పట్టుకెళ్ళిపోయి. నివేదన చేశాక ఉండు తిద్దిగానే ఆవిడ తీయాలి, మనం తీయకూడదు. అక్కడ కాదండి, లోపలికి కాదండి, ఇక్కడ ఇక్కడ అయిపోతే అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళే కదా. ఆగమన్నారు. ఆగు. ఏమరా వెళ్ళి పట్టుకుని వెళ్ళి రామరా నివేదన ఇచ్చి పొగను కూడా అక్కడ పెట్టా రామరా. తమ్ముడా వెళ్ళండి అమ్మా 3 సార్లు వెళ్ళండి అమ్మా. విజయవాడలో మీతో ఉన్నా ఉయ్యాల కింద వెళ్ళండి. అటు పక్కన వెళ్ళండి. తుప్పేసాం ఏంటి ఏకాదశి ఎలా ఉండండి, అటు ఇటు ఉండండి అమ్మా. ఇక అటు ఇటు ఉండండి, ఇటు అటు ఇటు. ఇటు ముగ్గురు ఉన్నాను అలాగే లైన్లో. దేవి కనిపించలేదు. దండం పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని రాదు. తీసుకుంటాను. అదే అడిగాను మరి ఏంటంటున్నా మరి
పసుపు కుంకుమ కెట్లు తండి పసుపు కుంకుమ ఇచ్చుకోండి. కెట్లు పట్టరమ్మా బాబాని అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. తీసుకుంటారు, మీరు పెట్టండి. మీరు పెట్టి వాళ్ళు తీసుకుంటారు. నైవేద్యం మీరు చెల్లించారు కదా, చెల్లించిన వాళ్ళు తీయకూడదు, వాళ్ళు తీసుకుంటారు. తెలీదు ఇలా అని చెప్తే రావులకి శాతత్వం పెరిగిపోయింది అంటారు. చెప్తే తప్పేముందా? మళ్ళీ కెమెరా ఆగిందా?